భగవంతుణ్ణి పొందడానికి కర్మ యోగ జ్ఞాన మార్గాలన్నీ ఉత్తమమైనవే. అయితే భక్తి మాత్రం శాస్త్రాల్లో ప్రముఖంగా చెప్పబడింది. నవవిధ భక్తుల్లో ఒక్క భక్తి ఉన్న భక్తుడు సంసార సాగరాన్ని అనాయాసంగా దాటి భగవంతుడిని పొందుతాడు. అలాంటప్పుడు ప్రహ్లాదునిలాగా నవవిధ భక్తులు వృద్ధి పొందిన వారి విషయం వేరే చెప్పనక్కర్లేదు కదా. నవవిధ భక్తుల గురించి వివరించేటప్పుడు ఉదాహరించిన భక్తుల పేర్లను బట్టి వారిలో ఒకే భక్తి వృద్ధి చెందినట్టు భావించకూడదు. ఎవరెవరిలో ఏ భక్తిభావం ప్రాధాన్యత పొంది ఉన్నదో దాన్ని బట్టే పేర్లు ఉటంకించడం జరిగింది. రెండోసారి వారి పేరు రాకుండా ఉండే ఉద్దేశంతో అలా పేర్కొనడం జరిగింది. నిజానికి భగవంతుని భక్తిలో తమ మనస్సు లగ్నం చేసిన వారు ధన్యులు. అలాగే భగవద్భక్తులు ఉద్భవించిన వారి వంశం కూడా ధన్యమే. శివుడు పార్వతీతోలే అంటాడు, సో కుల ధన్యవుమా సును జగత పూజ్య సుపునీత్ శ్రీ రఘుబీర పరాయణ జేహి నర ఉపజబినీత్. శ్రీమద్భాగవతంలో శ్రవణాది భక్తుల గురించి ఇలా వర్ణించబడింది. శృణవంతి గాయంతి గృణంత్యభీక్షణ స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంచిరేణ తావకం భవ ప్రవాహోపరం పదాంబుజం యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విధనోతు కల్పషం తస్మై సుభద్రస్రవసే నమో నమః. పదే పదే నీ చరిత్రను వింటూ గానం చేస్తూ వర్ణిస్తూ స్మరించుకుంటూ ఆనందభరితులయ్యే వాళ్ళే శీఘ్రాతి శీఘ్రంగా ఈ సంసార ప్రవాహాన్ని శాంతపరిచే నీ చరణ కమలాల దర్శనాన్ని పొందుతారు. ఎవని కీర్తనం స్మరణం దర్శనం వందనం శ్రవణం ఇంకా పూజనం మానవుల సకల పాపాలను సత్వరం కడిగివేస్తాయో ఆ కళ్యాణదాయకుడు కీర్తిశాలి అయిన భగవంతునికి పదే పదే ప్రణామాలు. దేవేంద్రుడు ఇలా అంటాడు, యస్య భక్తిర్భవతి హరౌ నిశ్రేయసేశ్వరే విక్రీడతో మృతాంబోధౌ కిం క్షుద్రై ఘాతకోదకై. పరమ కళ్యాణమయుడైన శ్రీకృష్ణుడు భగవానుని యందు ప్రేమ గలవారు అమృతాంబుదిలో క్రీడిస్తుంటారు. అలాంటప్పుడు వారికి తుచ్చ విషయ రూపమైన గొడ్డనీటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? భగవానుడు స్వయంగా తన ఉద్ధారక భక్తిని శ్లాఘిస్తూ ఉద్ధవునితో ఇలా అంటాడు, న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ న సాధ్యో యస్త పశ్చాగో యథా భక్తిర్మమోర్జితా భక్త్యాహమేకయా గ్రాహ్య శ్రద్ధాయాత్మా ప్రియా సతాం భక్తి పురాతిమన్నిష్టా స్వపాకానపి సంభవాత్ ధర్మ సత్యదయోపేతో విద్యా వా తపసాన్విత మద్భక్త్యాపేతమాత్మనం న సమ్యక్ ప్రపునాతి వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్య భీక్షణం హసతి క్వచ్చి చ విలజ్య ఉద్ఘాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనాం పునాతి. ఏ ఉద్ధవ, అనన్య భక్తితో నేను ప్రసన్నుడైనట్లుగా యోగ సాంఖ్య ధర్మ సాధ్యాయ తపస్యాదులతో నేను ప్రసన్నుడను గాను. సత్పురుషులకు పరమప్రియుడను ఆత్మరూపుణ్ణైన నేను ఏకైక శ్రద్ధాభక్తితోడనే ప్రసన్నుణ్ణవుతాను. నా భక్తి జన్మతః చండాల రఘువారిని సైతము పవిత్రుల్ని చేస్తుంది. నా యందు భక్తిరహితులైన జీవులను సత్యము దయాదియుక్త ధర్మాలు ఇంకా తపోభయ విద్యలు కూడా పరిపూర్ణంగా పవిత్రం చేయజాలవు. ఎవరి వాణి నా నామ గుణ లీలాదులను వర్ణిస్తూ గద్గదమవుతుందో, ఎవరి చిత్తము నా రూప గుణ ప్రభావ లీలాదులను స్మరిస్తూ ఆర్ద్రమవుతుందో, ఎవడు పదే పదే రోధిస్తూ అప్పుడప్పుడు నవ్వరారంభిస్తాడో, ఇంకా ఎవడు లజ్జను విడిచి ప్రేమ నిండిన వాడై పిచ్చివారిలా ఉచ్చేశ్వరంలో గానం చేస్తూ నాట్యంలో మునిగిపోతాడో అటువంటి నా భక్తుడి ప్రపంచాన్ని పునీతం చేస్తాడు. భగవానుడి గీతలో అర్జునుడితో ఇలా అంటాడు, నాహం వేదైర్న తపసాన దావేన నచేజ్యయ శక్య ఏవం విదో దృష్టం దృష్టవావసి మాం యథా భక్త్యా తన్వన్యయా శక్య హం వే విధో అర్జున జాతుం దృష్టంచ తత్వేన ప్రవేశం చ పరంతప. నీకు కలిగిన నా చతుర్భుజ రూప సందర్శనము వేదాల వల్ల కానీ తపస్సుల వల్ల కానీ దానాదుల వల్ల కానీ యజ్ఞాల వల్ల కానీ లభించదు కానీ పరంతప. అర్జున, అనన్య భక్తి ద్వారా ఈ విధంగా చతుర్భుజ రూపుణ్ణైన నన్ను ప్రత్యక్షంగా దర్శించడానికి, తత్వముజ యథార్థాన్ని తెలుసుకోవడానికి, ఇంకా నాలో ప్రవేశించి ఐక్యమవడానికి సాధ్యమైన వాడను. భక్తుడైన శ్రీ కాకభూసుండి ఇలా అంటాడు, రామ భగతి చింతామణి సుందర బసై గరుడ జాకే ఉర అంతర్ పరమ ప్రకాశ రూప దిన రాతి నహి కచు చహీ దియా ఘృత బాతి మోహ దరిద్ర నికట నహి ఆవా లోభ బాత నహి తావి భుజావా ప్రబల విద్యాతమ మిట జాయి హో రహి సకల సులభ సముదాయి
కల కామాది నికట నహి జాహి బసై భగతి జాకేవ రమాహి గరళ సుధాసమ అరిహిత హోయి తేహి మని బిను సుఖ పావన కోయి व्यापहि मानस रोग न भारी जिन्ह के बस सब जीव दुखारी राम भगति मन वर बस जाके दुखल वलेसन सपनेहु ताके चित्र शिरोमणि ते जगमाही जेमनि लागे सुज तनकराहे ఓ గరుత్మంతా శ్రీరామ భక్తి అందమైన చింతామణి వంటిది. ఇది నెలకొరిన వారి హృదయాలలో దివారాత్రాలు మిక్కిలి ప్రకాశిస్తూ ఉంటుంది. దీనికి దీపము నెయ్యి ఒత్తి ఏదీ అక్కర్లేదు. ఈ మణి సహజంగానే ప్రకాశిస్తుంది. ఇక మోహమనుడి దారిద్ర్యము దాని చెంతకే రాదు. లోభమనుడి గాలి ఆ మణిమయ ద్వీపజాలను అర్పివేయజాలదు. దాని ప్రకాశంతో అవిద్యతో కూడిన దట్టమైన చీకట్లు నశించిపోవును. మద మత్సరాది మిడతల సమూహం ఓడిపోవును. ఎవని ఎడదలో భక్తి వసించును కామక్రోధలో బాధ దుష్టులు వారి దరిచేరలేవు. అతనికి విషము అమృతముగను శత్రువు మిత్రుడిగను మారిపోవును. ఆ మణి లేకుండా ఎలాంటి సౌఖ్యమును పొందడు. గొప్ప గొప్ప మానసిక రోగాల నుండి బయటపడి బాధలు అనుభవించినట్లు ఈ మణి కలిగిన వారికి అంటవు. శ్రీరామ భక్తి అనే మణిని హృదయమందు కలిగిన వారికి లేసమాత్రమైన దుఃఖము కలగబోదు. కావున ఇటువంటి భక్తి రూపము మణి కొరకై బాగా ప్రయత్నించి మనుజుడే ఈ జగత్తునందు చతుర శిరోమణి అనబడును. కాబట్టి మానవులందరూ ఉపర్యుక్త పద్ధతులన్నింటినీ ద్వారా భగవద్భక్తిని ఆశ్రయించి తమ జీవితాన్ని జన్మను సాఫల్యం చేసుకోవాలి.